మీరు ఈరోజు కంప్యూటర్ ఎక్కడెక్కడ వాడతారో ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా నేను చెప్పేది బీ కేర్ఫుల్గా వినండి. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు కంప్యూటర్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో మన కంప్యూటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ స్కూల్స్, కాలేజ్లో కంప్యూటర్స్ తప్పనిసరిగా యూజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ చాలా అవసరం ఉంటాయి వీడియోస్. సో వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడానికైనా, లేకపోతే సో స్టూడెంట్స్ డేటాను సేవ్ చేయడానికైనా కంప్యూటర్స్ అనేవి తప్పనిసరిగా యూజ్ అవుతాయి. ఆన్లైన్ క్లాసెస్ కోసం లేదా రీసెర్చ్ చేయడానికైనా కంప్యూటర్లు తప్పకుండా అక్కడ ఉపయోగపడతాయి. సెకండ్ వన్, హెల్త్ కేర్. మీకు తెలుసు హాస్పిటల్లో చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్స్ లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. సో ఎందుకంటే డాక్టర్స్ కంప్యూటర్స్ ద్వారా పేషెంట్ రికార్డ్స్ చూస్తారు. ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్స్ వంటి టెస్ట్ రిజల్ట్ కూడా కంప్యూటర్ ద్వారానే మనం చూడగలుగుతాం. సో రిజల్ట్ కూడా వాళ్ళు అలాగే ఎంట్రీ చేస్తారు. సో ఈ విధంగా కంప్యూటర్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ హాస్పిటల్స్. థర్డ్ వన్, బ్యాంకింగ్ సెక్టర్. సో ఇందులో కూడా మీకు ఏటీఎంలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం నెట్ బ్యాంకింగ్. సో ఈ విధంగా కంప్యూటర్స్ అనేది బ్యాంకింగ్ సెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కంప్యూటర్స్ వల్ల చాలా వర్క్ అనేది తొందరగా అవుతుంటాయి. సో బ్యాంకులలో డేటా సేఫ్గా ఉండాలన్నా, సో అక్కడ సేఫ్గా స్టోరేజ్ చేయడం ఒక కంప్యూటర్ వల్లే అది పాసిబుల్. సో ఆ విధంగా బ్యాంకింగ్ సెక్టర్లో కూడా కంప్యూటర్స్ ఉపయోగిస్తారు. ఫోర్త్ వన్, షాపింగ్ మాల్స్, ఈ-కామర్స్. సో మీరు ప్రతిరోజు చూస్తుంటారు మీ మొబైల్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి యాప్స్. సో దీన్ని మనం మొబైల్లో షాపింగ్ ఎలా చేయగలము. సో అక్కడ కూడా వాళ్ళ డేటా సెంటర్లో పవర్ఫుల్ కంప్యూటర్స్ మెయింటైన్ చేస్తుంటారు. మనం పెట్టిన ప్రతి మెసేజ్ను వాళ్ళు అక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్లో చెక్ చేసుకుంటారు. ఎవరైనా ఈరోజు ఆర్డర్స్ పెట్టారు, సో ఎవరికి మనం డెలివరీ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు పవర్ఫుల్ కంప్యూటర్స్ యూజ్ చేసుకొని వర్క్ మొత్తం కంప్లీట్గా అక్కడే చేస్తుంటారు. వాళ్ళకి ప్రతిదీ కూడా కంప్యూటర్లోనే ఉపయోగపడుతుంది. కంప్యూటర్ త్రూ ఆర్డర్స్ చెక్ చేసుకోవడం, ఆర్డర్స్ డెలివరీ చేయడం, సో మంత్లీ ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, సో ఆ విధంగా వాళ్ళు కౌంట్ చేసుకోగలరు. కంప్యూటర్లో ప్రతిదీ కూడా వాళ్ళు డేటా సేవ్ చేసుకొని వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వాళ్ళు రిపోర్ట్స్ అనేది వాళ్ళు తీసుకుంటుంటారు. సో ఈ విధంగా కంపల్సరీగా మనకి ఈ-కామర్స్లో కూడా పవర్ఫుల్ కంప్యూటర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఫిఫ్త్ వన్, మూవీస్ ఆర్ వీడియో ఎడిటింగ్. సో మన ఫిల్మ్స్లో కూడా కంపల్సరీగా కంప్యూటర్స్ చాలా అవసరం. అక్కడ కూడా పవర్ఫుల్ కంప్యూటర్సే యూజ్ అవుతుంటాయి. లైక్ వాళ్ళు ఏదైనా మూవీస్ భారీ బడ్జెట్తో తీయాలన్న మూవీస్ అయినా విఎఫ్ఎక్స్ యూజ్ చేయడం కోసం, యానిమేషన్స్ కోసం, వీడియో ఎడిటింగ్, సౌండ్ డిజైన్, ఇవన్నీ అడ్వాన్స్ కంప్యూటర్స్ వల్లే సాధ్యం అవుతుంది. అదే కంప్యూటర్స్ లేకపోతే వాళ్ళు ఏ పని కూడా చేయలేరు. సో మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న మూవీస్ ఇంత బాగుంటున్నాయంటే సో దీనివల్ల మంచి అవుట్పుట్ తీసుకురాగలుగుతున్నారు. సో ఇందులో కూడా మనకి కంప్యూటర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో దానివల్ల మనకు వాళ్ళకి ఎలా కావాలనుకున్నా అలాగే విఎఫ్ఎక్స్ క్రియేట్ చేయడం, యానిమేషన్స్ చేయడం, ఆ విధంగా మనకు మూవీస్లో కూడా మనకి కంప్యూటర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సిక్స్త్ వన్, ఇండస్ట్రియల్ అండ్ ఫ్యాక్టరీస్. సో మీకు తెలుస్తుంటే చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్ ఉంటాయి. సో అందులో కూడా మనకు కంపల్సరీగా కంప్యూటర్ అయితే ఉండాలి. సో ఎందుకంటే మీకు అక్కడ కంప్యూటర్ ఓన్లీ మెయిన్ పవర్ యూజ్ చేసి చేస్తారేమో అనుకుంటారు.
అది కాదు. సో అక్కడ కంప్యూటర్స్లో ఎక్కడైతే అక్కడ రోబోట్స్ ఉంటాయో దాన్ని మానిటర్ చేయడం కోసం కంప్యూటర్ని కంపల్సరీగా యూజ్ చేస్తారు. అక్కడ రోబోట్స్ పనిచేసిన బట్ దట్ మానిటరింగ్ మాత్రం కంప్యూటర్ ద్వారానే వర్క్ అవుతుంది. లైక్ ప్రొడక్ట్ డిజైనింగ్, క్యాడ్ సాఫ్ట్వేర్ అయినా, ఇన్వెంటరీ మానిటరింగ్, ఆటోమేషన్, ఇవన్నీ కూడా కంప్యూటర్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కంప్యూటర్ అక్కడ కూడా చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకు చేసిన ప్రతి ఇన్స్ట్రుమెంట్లో కంప్యూటర్ తప్పనిసరిగా యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని మానిటరింగ్ చేయడానికి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ఇండస్ట్రియల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. 7th, ట్రావెల్ అండ్ టికెటింగ్. ఇది మీకు తెలుసు, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి వెళ్ళాలన్నా కంపల్సరీ మనం టికెట్ బుక్ చేసుకుంటాం. సో ఒకప్పుడు టికెట్ బుక్ చేసుకోవడం అనేది చాలా తక్కువ జరిగేది. ఇప్పుడు మనకు మొబైల్లో చాలా యాప్స్ వచ్చేసాయి. హ్యాపీ బస్ అని, ఐఆర్టీసీ, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో, పేటిఎం, ఫోన్పే, ఇవన్నిట్లో కూడా మనకు టికెట్ బుకింగ్ ఇది ఉంది. సో ఈ విధంగా మీరు కంపల్సరీగా మీరు మొబైల్ యూజ్ చేసుకుని మీరు చేసుకుంటారు, టికెట్ బుక్ చేసుకుంటారు. బట్ ఎక్కడైతే వాళ్ళు యూజ్ చేస్తారో డేటా, అక్కడ పెద్ద పెద్ద డేటా సెంటర్లో పవర్ఫుల్ కంప్యూటర్ యూజ్ చేసుకొని వాళ్ళు కూడా సేమ్ మీరు పెట్టే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం, మీరు ఎక్కడి నుంచి అలా ట్రావెల్ చేయాలనుకుంటారు అన్ని విధాలు ఏవి డీటెయిల్స్ పెడతారో అవన్నీ కూడా వాళ్ళు అక్కడి నుంచి మనకు మన నెంబర్కి వాళ్ళు ఆటోమేటిక్గా పంపించడం జరుగుతుంది. సో అక్కడ కూడా కంప్యూటర్స్ అనేది తప్పనిసరిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సోషల్ మీడియా అండ్ కమ్యూనికేషన్, 8th one. సో మీకు తెలుసు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్స్ చాలా చాలా వైరల్ అయిపోయాయి. సో వైరల్ అంటే ప్రజెంట్ మనం అవి లేకపోతే మొబైల్లో ప్రతి ఒక్క మొబైల్లో మ్యాక్సిమం ఇవన్నీ ఉంటాయి. సో ఇవే ప్రజెంట్ అందరికీ టైం పాస్ చేసుకుని చేస్తున్నారు. కొంతమంది దాన్ని ఉపయోగించుకుంటారు, కొంతమంది అన్యూజ్ చేస్తున్నారు అనుకోండి. బట్ ఇది కూడా మనకు వాళ్ళు యూజ్ చేసే వాట్సాప్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా వాళ్ళ కంపెనీస్ కూడా బిగ్ పవర్ఫుల్ కంప్యూటర్స్ని వాళ్ళు యూజ్ చేస్తారు. డేటా సర్వర్స్ అని. సో మనం చేసే ప్రతి పోస్ట్ కూడా ఆ డేటా సర్వర్లో సేవ్ అవుతుంటుంది. సో దాన్ని ఎలా చూస్తారు? విత్ మానిటరింగ్. సో కంప్యూటర్ ద్వారా వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు, ఎంత డేటా తీసుకుంటుంది, సో ఇంకెంత డేటా వాళ్ళు ఇంకా మెయింటైన్ చేయాలి. ఈ విధంగా కూడా వాళ్ళు ఆ డేటా సెంటర్లో త్రూ కంప్యూటర్ ద్వారా వాళ్ళు మేనేజ్ చేయగలరు. 9th one, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో స్పేస్ రీసెర్చ్, క్లైమేట్ ఫోర్కాస్టింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి హై-ఎండ్ ఫీల్డ్స్లో కూడా కంప్యూటర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో సైంటిస్ట్ యూజ్ డేటాను ప్రాసెస్ చేయడానికి అక్కడ సూపర్ కంప్యూటర్స్ వాడతారు. సో మనకి ఈ చిన్న చిన్న మనం యూజ్ చేసే కంప్యూటర్స్ అక్కడ సెట్ కాదు, దాన్ని సూపర్ కంప్యూటర్స్ యూజ్ చేస్తారు. ఇవి చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో తొందరగా వాళ్ళకు ప్రాసెస్ చేయడానికి యూజ్ అవ్వడం కోసం హై-ఎండ్ కంప్యూటర్స్ వాళ్ళు కంపల్సరీ అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం ఆల్మోస్ట్ కన్క్లూజన్లోకి వచ్చేసాం. ఇప్పుడు మీరు చూసినట్టు కంప్యూటర్స్ మన జీవితంలో అన్ని రంగాలలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కంప్యూటర్ లేనిదే ప్రజెంట్ హోమ్ కూడా ఉండదు అనుకోండి. లైక్ సిటీస్లో అంటే కంపల్సరీగా కంప్యూటర్స్ అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ నేర్చుకోవాలి. సో బేసిక్స్ అందరికి తెలియాలి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కంప్యూటర్ చాలా తెలిసి ఉండాలి, మినిమం బేసిక్స్తో తెలిసి ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఎస్ఎస్ టెక్ కిట్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోతో. థ్యాంక్ యూ ఆల్.